హాయ్, దిస్ ఇస్ విశ్వనాథ్, ఫ్యాకల్టీ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ శ్రీకాకుళం. ఫ్రెండ్స్, పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి పద్మ అవార్డ్స్ చాలా కీలకం. మనం జరుగుతున్నటువంటి అనేక పరీక్షల్లో పద్మ అవార్డ్స్ టార్గెట్ చేస్తూ ఉంటారు. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో పద్మ అవార్డు సంబంధించి మొత్తం క్రీడాకారులు, విదేశీయులు మరణించిన తర్వాత ఎంతమందికి ఇచ్చారు, అలాగే పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అన్నీ కూడా కోట్స్ రూపంలో, చిన్న చిన్న కథల రూపంలో నేర్చుకుందాం. మరి రీసెంట్గా 2026 సంబంధించి పద్మ అవార్డ్స్ని విడుదల చేశారు. మార్చి లేదా ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి వీలుని బట్టి ఈ యొక్క అవార్డ్స్ని ప్రదానం కూడా చేస్తారు. మరి ఈ పద్మ అవార్డ్స్ మొట్టమొదటిసారిగా 1954వ సంవత్సరంలో మొదటిసారిగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. 1954 నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం 5461 మంది గ్రహీతలు పద్మ అవార్డు సంబంధించున్నారు. మరి అలాగే భారతదేశంలో వీటిని పౌర పురస్కారాలుగా పేర్కొంటారు. సో భారతదేశంలో అతిపెద్ద పౌర పురస్కారం భారతరత్న, దాని తర్వాత మనం పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అని చెప్తాం. ఇప్పటి వరకు భారతరత్న 53 మందికి ప్రకటించారు. పద్మ అవార్డ్స్ 5461, మొత్తం 5514 అవార్డ్స్ మొత్తం పౌర పురస్కారాలు వచ్చాయి. మరి భారతదేశ చరిత్రలో పౌర పురస్కారాలన్నింటినీ పొందినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే సత్యజిత్ రే, ప్రముఖ బెంగాల్ సినీ దర్శకుడు. మొత్తం 4 పురస్కారాలు కూడా, పౌర పురస్కారాలు అన్నింటినీ కూడా మొత్తం పొందినటువంటి వ్యక్తి సత్యజిత్ రే. మరి 1954 ప్రారంభించారు. మరణించిన వారికి ఇస్తారు, మరణానంతరం ఇస్తారు, విదేశీయులకు ఇస్తారు, అలాగే ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ యొక్క అవార్డ్స్ ఇస్తారు, భారతీయులు కూడా ఇస్తారు. ఒకే ఏడాదిలో 120 మందికి మించి ఇవ్వకూడదు ఈ అవార్డ్స్, కానీ ఈ ఏడాదిలో 131 మందికి ప్రకటించారు. మరి గతంలో చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 139, మొత్తం 139 మందికి ప్రకటించారు. మరి ఇలాంటి విశేషాలన్నీ నేర్చుకుందాం. అయితే ఈ వీడియోలో పద్మ పురస్కారాలు 2026కి సంబంధించి పద్మ విభూషణ్, మొత్తం పద్మ విభూషణ్ ఎంతమందికి ఇచ్చారంటే 5గురికి ఇచ్చారు. వాళ్ళ 5గురు పేర్లు కూడా ఇక్కడ రాసి ఉన్నాం మనం. మరి ఏ రాష్ట్రాలకు సంబంధించి, మరి ఏ విభాగం, ఏ రంగంలో వీళ్ళు ఈ పద్మ విభూషణ్ ఈ అవార్డుని తీసుకుపోయారనేది, గ్రహీతలు ఎవరనేది క్లియర్గా మనం ఈ వీడియోలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అది కూడా కోడ్ రూపంలో, చిన్న కథ రూపంలో నేర్చుకుందాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనం గుర్తుపెట్టుకునేటప్పుడు కింద పేరు ఇచ్చి, ఒక 4 పేర్లు ఇచ్చి, క్రింది వారిలో పద్మ విభూషణ్ గ్రహీత ఎవరు, ఇలాంటి ప్రశ్నలు అడిగేదానికి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా మరి మనం గుర్తుపెట్టుకోవాలి. పరీక్షకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి చూడటం ఇక్కడ ఏముంది, కేటీ థామస్, ఎన్ రాజ్యం, ధర్మేందర్ సింగ్ ధోవల్, విఎస్ అచ్యుతానందన్, పి నారాయణ్. ఇక వీళ్ళ ఐదుగురికి కూడా పద్మ విభూషణ్ వచ్చింది. పద్మ విభూషణ్ సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక్కసారి చూడు, ఒక్కసారి చూడ. ఎన్ రాజం మహిళ, ఇక్కడ చూడు రాస్తా, ఫిమేల్, మహిళ. ఇక చూడండి, ధర్మేందర్ సింగ్ ధోవల్ అండ్ విఎస్ అచ్యుతానందన్, వీళ్ళిద్దరికీ పోస్ట్ మసిలీ మరణానంతరం ప్రకటించారు. వీళ్ళిద్దరికీ కూడా మరణానంతరం పోస్ట్ మసిలీ ప్రకటించారు వీళ్ళిద్దరికీ కూడా. రైట్, అయిపోయింది. జాగ్రత్తగా చూడు, చిన్న కథ చెప్తా, కథ ద్వారా గుర్తుపెట్టుకో. ఇక్కడ చూడు, కేటీ థామస్. ఇక్కడ చూడు, ఎన్ రాజం. ఇక్కడ చూడు, ధర్మేంద్ర సింగ్ అచ్యుతానందన్. ఒక్కసారి చూడు, ఇక్కడ ఎలా అండర్లైన్ చేస్తానో జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. అచ్యుతానందన్, అలాగే ధర్మేంద్ర సింగ్. ఇక్కడ చూడు, ఇక్కడ నారాయణ్. అయిపోయింది. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండు. అయిపోయింది. చిన్న కథ చెప్తా చూడు, వీళ్ళ 5గురిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చిన్న కథ చెప్తా. కేటీ థామస్, కేటిగాడు థామస్, పెద్ద కేటిగాడు థామస్. జస్ట్ అలా గుర్తుపెట్టుకో. కేటిగాడు థామస్ ఎక్కడ, రాజాంలో కేటిగాడు థామస్, రాజాంలో ధర్మేంద్ర సింగ్ అచ్యుతానందన్ మరణించారని. చూడు, పోస్ట్ మసిలీ మరణించారని. కేటిగాడు థామస్, రాజాంలో ధర్మేంద్ర సింగ్ అచ్యుతానందన్ మరణించారని. మరణించే వాళ్ళు ఏమంటాం, నారాయణ్. ఇగో చూడు, ఇక్కడ నారాయణ్ అంటున్నారు. జస్ట్ అయిపోయింది. ఇక్కడ కేటిగాడు థామస్, రాజ్యంలో ధర్మేంద్ర సింగ్ అచ్యుతానందన్ మరణించారని నారాయణ్ అన్నాడు. అయిపోయింది క్లియర్గా.
సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. కేటీ థామస్, ఎన్ రాజం, సో అచ్యుతానందన్, అలాగే ధర్మేందర్ సింగ్, నెక్స్ట్ నారాయణ్. అయిపోయింది 5 పేర్లు. క్లియర్? చూసారా ఎంత సులభంగా గుర్తుపెట్టుకున్నామో. ఇక జస్ట్ ఇక్కడ మరి రంగం అలాగే స్టేట్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ చూడు స్టేట్ కేటీ థామస్ కేరళ. కేరళ. సో ఏ విభాగంలో ఇచ్చారు? ప్రజా సంబంధాలు, పబ్లిక్ అఫైర్స్. ఇక్కడ చూడు నెక్స్ట్ రాజ్యం. రాజ్యం స్టేట్ ఏది? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్. కళలు విభాగంలో ఇచ్చారు. ఇక ధర్మేందర్ సింగ్ స్టేట్ మహారాష్ట్ర. మహారాష్ట్ర ఏ విభాగంలో ఇచ్చారు? కళల విభాగంలో ఇచ్చారు. నెక్స్ట్ విఎస్ అచ్యుతానందన్ స్టేట్ కేరళ. కేరళ ఏ విభాగంలో ఇచ్చారు? ప్రజా సంబంధాలు, పబ్లిక్ అఫైర్స్. ఇక నెక్స్ట్ నారాయణ్, పి నారాయణ్ కేరళ స్టేట్ సాహిత్యము విద్య కేటగిరీకి సంబంధించి ఈ యొక్క అవార్డ్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మరణించిన తర్వాత పొందింది 2, ఇందులో మహిళలు 1, మొత్తం గ్రహీతలు 5. చూసారా ఎంత సులభంగా గుర్తుపెట్టుకున్నామో.